నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని రూరల్ ఏరియాలో ఉన్న దాదాపు 35 దళిత వార్డులు గిరిజన కాలనీల్లోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాయి. కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ దళిత గిరిజన కాలనీల్లో అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా నేటికి సరైన సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, తాగునీరు, విద్యుత్ మరియు విద్యా వసతులు లేవని మండిపడ్డారు. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చినటువంటి రూరల్ కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు అందరూ ఉంటే మనం కమిషనర్ దగ్గరికి వెళ్దాం. వాటన్నిటి కూడా ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, పరిష్కరించాలి దళిత గిరిజన వాళ్ళ సమస్యలను, పరిష్కరించాలి దళిత గిరిజన వాళ్ళ సమస్యలను, రుణాలు, ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, రుణాలు, ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు మంజూరు చేయాలి. సామాజిక సంఘారావం పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య, డివైఎఫ్ఐ ఈ సంఘాల ఆధ్వర్యంలో దళిత వార్డులు, గిరిజన కాలనీల్లో పేదలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించే దిశగా పర్యటనలు జరిపి ఆ సందర్భంగా సమస్యలతో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు రూరల్ కమిటీ పరిధిలో ఉన్నటువంటి ఒక 35 దళిత వార్డులు, గిరిజన కాలనీల్లో సమస్యల్ని గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసంగా కార్పొరేషన్ అధికారుల దృష్టికి వచ్చేందుకు ఇక్కడికి రావడం జరిగింది. ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు దళిత వార్డులు, గిరిజన కాలనీల యొక్క అభివృద్ధికి మేము ఖర్చు చేసామని చెప్తూ ఉన్నా కానీ ఇప్పటికీ అనేక కాలనీల్లో మౌలిక సదుపాయాల యొక్క కొరత, రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, అట్లాగే మంచినీటి సదుపాయాలు కానీ సక్రమంగా లేని పరిస్థితి, అట్లాగే విద్యా సంస్థలు కూడా లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ మౌలిక సదుపాయాలు మొత్తం కూడా పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కార్పొరేషన్కి సంబంధించి వచ్చే నిధులు ఈ దళిత వార్డుల్లో నివసించే కుటుంబాల యొక్క అభివృద్ధి కోసంగా ఖర్చు పెట్టేందుకు, వాళ్ళకి ఉపాధి సదుపాయాలు మెరుగుపరిచేందుకు కూడా చేయాలి. ఆ దిశగా ఏమాత్రం కూడా చేయకపోవడంతో ఇప్పటికే అనేక కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నాయి. ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలా. అట్లాగే ఈ పేద దళిత వార్డులు, గిరిజన కాలనీల్లో అనేక మందికి ఇళ్ళు కానీ, ఇళ్ళు స్థలాలు కానీ లేక ఇప్పటికి కూడా బాడిగల్లో ఉంటున్నారు. ప్రభుత్వం చెప్తుంది టిట్కో ఇల్లు అని చెప్తుంది, జగన్ ఇల్లు అని చెప్తుంది, ఎన్ని రకాలు చెప్తున్నా కానీ ఇప్పటికి కూడా ఇళ్ళు స్థలాలు లేని పేదవాళ్ళంతా ఉన్నారు. వారికి అందరికీ కూడా ఇళ్ళ స్థలాలు కేటాయింపు చేయాలని, వృద్ధులకి వృద్ధా పెన్షన్లు, వికలాంగులకి వికలాంగ పెన్షన్లు, అలాగే అనేక ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల పెన్షన్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదే పద్ధతిలో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళంతా కూడా ఇంట్లో పాచి పనులు చేసేవాళ్ళుగా, వివిధ అంగళ్ళలో కూలి పని చేసేవాళ్ళుగా, మామూలుగా భవన నిర్మాణ కార్మికులుగా పోతూ ఉండే పరిస్థితి. అంతేకాకుండా కార్పొరేషన్ పరిధిలోనే పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరికి అందరికీ కూడా వారు చేసే పనికి తగ్గ వేతనం రావటంలా. అందుకని కనీస వేతనాలు అమలు చేయాలి. కనీస వేతనాలు కార్పొరేషన్లో కూడా అమలు కాని పరిస్థితి. ప్రభుత్వం నియమించిన కమిటీ 26,000 ఇవ్వాలని చెప్తే ఇక్కడ 21,000 మాత్రమే వస్తుంది. అంతేకాదు పర్మనెంట్ నేచర్ ఆఫ్ వర్క్ దాదాపు 34 సంవత్సరాలు చేసి చివరికి ఖాళీ చేస్తూ వెళ్ళకపోతా ఉండే పరిస్థితి. వాస్తవంగా వీళ్ళు చేసే సర్వీస్కి నెలకి ₹1,00,000 పైగా జీతం రావాలి. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలి. రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ కూడా కనీసం నెలకి 30,000 తక్కువ లేకుండా వచ్చే పరిస్థితి రావాలి.
కానీ ప్రభుత్వం ఆ విధంగా చేయకపోవడంతో వీళ్ళు ఒట్టి చేతులతో వెళ్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించే విధంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులందరూ పర్మిట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉపాధి సదుపాయాలు దళిత కాలనీల్లో అందరికీ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో రూరల్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 19 డివిజన్స్, అదేవిధంగా 36 దళిత గిరిజన వాడల్ని KVPS, ఐద్వా, CIT ఆధ్వర్యంలో అధ్యయన బృందాలుగా ఏర్పడి గత నెల 16వ తారీఖు నుంచి కూడా అనేక సమస్యలను మేము అధ్యయనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక్కొక్క దళిత కాలనీది, ఒక్కొక్క దళిత వార్డుది ఒక్కొక్క సమస్య మాకు కనిపించడం జరిగింది. ప్రత్యేకించి మౌలికమైనటువంటి సదుపాయాలు అక్కడ లేకపోవడం వల్ల దళితులు గిరిజనులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళకి రోడ్లు సక్రమంగా లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా ఉండటం లేదు, అక్కడ ఉండేటువంటి ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంది. అక్కడ ఏదైతే స్లమ్ ఏరియా అనుకుంటామో ఆ స్లమ్ ఏరియా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా అదే రకంగా కొనసాగుతుంది తప్ప ఇంతవరకు ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా దళిత గిరిజన వాళ్ళలో మాత్రం ఎటువంటి అభివృద్ధి కనిపించడం లేదు. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, పాలకులు మారుతా ఉన్నారు, కానీ పట్టణ ప్రాంతాల్లో నివసించేటువంటి దళిత గిరిజనుల బతుకుల్లో కూడా ఈరోజు మార్పు అనేది రానటువంటి పరిస్థితి కూడా మేము చూడడం జరిగింది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్లు మంజూరే చేయలేదు. అర్హత ఉన్నా సరే ఆ పింఛన్లు ఎందుకు మంజూరు చేయలేదని సచివాలయాల దగ్గరికి వెళ్తే లాగిన్ ఓపెన్ కాలేదు, మేమేం చేసామంటున్నారు. కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వడం లేదు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు. ఎక్కడో టిట్కో ఇల్లు కేటాయించారు. ఈ టిట్కో ఇల్లు దగ్గరికి వెళితే అక్కడ అరాచకపు శక్తులు తప్ప మామూలుగా నివసించేటువంటి వాళ్ళు ఎవరు ఉండటం లే. ఈరోజు పేద ప్రజలు కూలీనాలు పనిచేసుకున్నటువంటి వాళ్ళు దళితులు గిరిజనులు అక్కడ పోయి ఉండాలన్నా కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ మౌలికమైనటువంటి వసతులు కల్పించకపోవడం వల్ల అవి నిరుపయోగంగా ఉన్నాయి. కాబట్టి దళితులకి గిరిజనులకి ఇళ్ల స్థలాలు కూడా కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ సమస్య కోసం ఈరోజు ఆగస్టు 3న నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట వాళ్ళ వ్యక్తిగత అర్జీలతో ఈరోజు అర్జీలు తీసుకోవడం జరిగింది. వాటి మీద కూడా పరిష్కారం కానీ చేయకపోతే భవిష్యత్తులో రేపు ఆగస్టు 24వ తారీఖున కలెక్టరేట్ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.